మళ్ళీ అడ్రస్ లేదు, ఫోన్ లేదు. నీకు మాట చెప్పేది గుర్తుపెట్టుకో. ఈ పార్టీ ఎవరిదే? మళ్ళీ మన పార్టీ. మన పార్టీకి ఎవరు పని చేస్తాడో మనమే పని చేయాలి. పని చేసుకోవాలి. ఈ పేటలో నుంచి నువ్వేం చేస్తావు? ఎక్కడి నుంచో దొంగల బుచ్చి ఇక్కడ పని చేయాలంటే పెట్టి నీ ఊళ్ళో నువ్వేం చేయాలా? అప్పుడు నేను ఉన్నానండి, నాకు కూడా అది ఉన్నాడండి. మనవాడు ముస్లిం సోదరుడు ఏదో పని చేసుకుంటాడు, అదో ప్రేమ ఉన్నాడు, లేకపోతే ఆ రాజు గారు ఉన్నాడు, లేకపోతే ఇక్కడ ఎవరో రాయిస్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరు ఇంట్లో పొట్టకడి మొత్తం గడతావు. ఎవరి మట్టుకాడు కూలి పని చేసుకున్నాం మన వాళ్ళందరూ. వాళ్ళు కూడా కోటాను కోట్లు ఉన్నాయనుకో, నెలకోసారి కారు వేసుకుని వచ్చి మీ అందరికీ తోమపలం ఇచ్చి అంతా సగ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. మరి మనకు అవి ఏముండవు కదా. మరి జనం అందరూ మనం ఓట్లన్నీ మనవి, మన వాళ్ళందరూ కూలి పని చేసుకునే వాళ్ళు. అందుకే మన ఓట్లన్నీ కొనుక్కుని అది అధికారంలో కూర్చుంటున్నాడు. మీకు మరీ చెప్తున్న గుర్తెట్టుకోండి, ప్రతిరోజు మీ ఇంటికి నేను రావాలా, మీ ఊరు నేను తిరగాలంటే తిరగలేను. నేనే కాదు, ఇక్కడ కమిటీ కానీ మండలం కమిటీ కానీ అందరూ కూడా ఇతను ఉన్నాడు, పొద్దుంచి పని చేసుకున్నాడు. సాయంత్రం 5 గంటలకు 1 గంట ముందు పని ఆపేసుకుని మన పార్టీ మన జెండా మన పేటలో చెప్పాలని చెప్పి వచ్చాడు. అతనికి అంత అవసరం ఏంటి? మిగిలిన సేలో క్రికెట్ ఆడుకోవచ్చు కదా. ఆ సిద్ధాంతం అతనికి తెలుసు కాబట్టి, ఆ సిద్ధాంతాన్ని మన జనాలకు చెప్పాలి కాబట్టి, ఇయ్యాలి. కాకపోతే రేపన్నా మనం అధికారంలోకి రావాలా, మనం ఏం జరిగి దాడులు ఎదుర్కోవాలా, మనకున్న సమస్యలు తీర్చుకోవాలా అన్న ఆలోచన అతనికి ఉంది కాబట్టి అతను పని చక్కబెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చాడు. నేను మీ పేటలోకి వచ్చి కూర్చున్నా సరే, రండ్రా అంటే అరగంటకు వచ్చారు. అదే ఆయన కాదంటే వాళ్ళు చెప్తాడు గుర్తెట్టుకో. ఇది మన జెండా మన పార్టీ, ఎప్పుడో వచ్చి చేయడు. మన పని మనమే చేసుకోవాలా, మన జెండా మనమే పోసుకోవాలి. వైసీపీ, టీడీపీ, జనసేన ఎవరు ఈ పార్టీలు? వైసీపీ పార్టీని నగ్గించినాక రెట్లు సంపాదించుకున్న అదంతా పెట్టి నగ్గించుకుంటున్నారు. నగ్గిన తర్వాత సంపాదించుకుంటున్నారు. సౌదరులు అదే పరిస్థితి. ఇవాళ మనకన్నా వెనకాల వచ్చారు రాజ్యాధికారం కావాలని కాపులు, వాళ్ళందరూ ఏకమయ్యారు. పవన్ కళ్యాణ్ నగ్గించుకున్నారు. ఇవాళ డిప్యూటీ సీఎంఐ కూర్చున్నాడు. మీకు అర్థమవుతుందా? మరి అంతకన్నా ఎక్కువ జనం ఉన్నా మనం ఏం చేస్తాం? మన వాళ్ళు ఎవరో రావట్లేదు, మన వాళ్ళు ఎవరో రారు. పేట నుంచి 2 నాయకత్వం తీసుకోండి. మన పార్టీకి 2 నాయకత్వం తీసుకోండి చాలు. ప్రతి ఊరు నుంచి 2 నాయకత్వం తీసుకోండి. అక్కడ ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళు చెప్తే మనం అందరూ వచ్చి అక్కడ వాలిపోతాం. మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు పేటలోకి ఇది పరిస్థితి అంటే అందరూ వస్తారు. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? పేటలు వెళ్ళేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎలాకాలో మల్లవం గ్రామాన్ని వెళ్ళేస్తే అడిగి దిక్కు లేకుండా పోయింది. పేటల మీద పడి కొట్టేస్తుంటే అడిగి దిక్కు లేదు. పిల్లల్ని రేప్ చేసేస్తే కేసులు పెట్టేది లేదు. కుర్రలు చంపేస్తే ఎక్కడున్నారు కదా. వైసీపీ అయినా టీడీపీ అయినా రెండు అంతే. ఏదైనా సరే అవసరానికి ఎలక్షన్ టైంకి వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, అయిపోద్ది అంతే. ఇవాళ ఎలక్షన్ ఉందా? పని ఏమైనా ఉందా మనకి? ఆయన ఎందుకు వచ్చి తిరుగుతున్నావు పేటలో? మనకంటూ ఒక జెండా ఉందరా, మనకంటూ సిద్ధాంతం ఉంది. అంబేద్కర్ ఆశయాన్ని మనం నిలబెట్టుకోవాలా. అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటున్నాం, జయంతి వచ్చినప్పుడు దండేసుకుంటాం, అది కాదు. ఆయన ఆశయాలు ఉన్నాయి, ఆయన చెప్పిన మార్గం ఉంది, ఆయన చెప్పిన రాజ్యాధికారం ఉంది. మనం వెళ్ళి అధికారంలో కూర్చోలేము. మన చిన్నప్పటి నుంచి మన తాతలు కూలి పని చేస్తున్నారు కదా, మన నాన్నలు కూలి పని చేస్తున్నారు కదా, మనం కూడా ఇవాళ కూలి పని చేస్తున్నాం కదా. నీకు అంతేనా? మన బతుకులు మారవా? డిగ్రీలు పీజీలు చదువుకున్న కూడా కూలి పని చేస్తున్నారు.